నాకు పశ్చిమ బెంగాల్ బీహార్ ఎన్నికల టైంలో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు చెప్పొస్తున్నారు. సో తెలంగాణలో ఇంకో 10 ఏళ్ల అధికారంలో నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. 10 ఏళ్ల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నారు. ఓవైపు కేసీఆర్ రియాక్టివేట్ అయ్యారు, మరోవైపు మోడీ రాబోతున్నారు. సో ఇక మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇక చిక్కుల్లో పడ్డట్టేనే ఒకవైపు అటు కేసీఆర్తో, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణను కాన్సన్ట్రేట్ చేయబోతోంది అన్నటువంటి స్పష్టమైన సంకేతం మోడీతో ఇస్తున్నారు. తమిళనాడులో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు వైఎస్ జగన్ మోహన్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసింది మీరు గుర్తు చేయాలి. ఇప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అది కూడా మాట్లాడదాం. లింగం యాదవ్ గారు ప్లీజ్. డెఫినెట్ గా ఏదైతే బీజేపీకి సౌత్ ఇండియాలో స్థానం లేదండి. ఇవాళ ఈ ఎలక్షన్సే చాలా ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే జనరల్ గానే బీజేపీ నార్త్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా ఏదో ఇవాళ ఈస్టర్న్ స్టేట్స్ లలో వాళ్ళ ఏ విధంగా వాళ్ళు పెనట్రేట్ అవుతారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో బీజేపీని నమ్మే పరిస్థితిలో వాళ్ళ ఈ ప్రజలు లేరు. ఇవాళ మీరు చూడండి, కేరళ గాని తమిళనాడులో విత్ అలయన్స్ వాళ్ళు ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో మాకు వచ్చినటువంటి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళ బీజేపీ వాళ్ళ నాయకులు మాట్లాడేది, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇవాళ మొన్ననే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదిని యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా నరేంద్ర మోడీకి ఏ విధంగా పార్లమెంట్ లో బుద్ధి చెప్పిరో చూశారు. సో అందుకే సదరన్ స్టేట్స్ లలో బీజేపీని ఎట్టి పరిస్థితిలో నమ్మరు. మీరు చూశారు ఏ విధంగా తెలంగాణ మీద బీజేపీ దగ్గర అవమానకరంగా మాట్లాడారు. బీజేపీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి. బీజేపీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 42% అమలు కాలేదు, అమలు చేయలేకపోయారు. రిజర్వేషన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్న ఒక్క నినాదం తీసుకొచ్చిందంటే ఆల్మోస్ట్ బీసీ నాయకులు కానీ బీసీ కమ్యూనిటీ కానీ బీజేపీ వైపు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ కూడా బీజేపీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. ఇవాళ స్వయంగా నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటు కదా. మరి బీసీలకు ఏం చేసిండు? 12 సంవత్సరాలుగా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ చేస్తే మరి ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు చేయట్లేదండి? జనగణలో కులగణన చేస్తామని చెప్పారు కదా. ఇవాళ మరి ఎందుకు చేయట్లేదు? ఇవాళ మీరు చూస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఎక్కడ కూడా అంటే బీజేపీని ఇవాళ ఓడిపోయే దగ్గర బీసీ అంటారు. మరి మీకు దమ్ముంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇవాళ ఇదే యూపీలో ఆనాడు ఏమన్నారు? స్వామి ప్రసాద్ మౌర్య గాని బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని చేసిరండి? యోగి ఆదిత్యనాథ్ చేసిరు. మీకు ఇవాళ దమ్ముంటే మరి బీజేపీ ఇవాళ బెంగాల్లో చేయమనండి, ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయమనండి. ఇవన్నీ కూడా వీళ్ళు బీజేపీ నాయకులు సామాజిక న్యాయానికి మొదటి నుంచి కూడా వ్యతిరేకమైనటువంటి పార్టీ. వాళ్ళు స్వయంగా మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడిన, కమండల్ మూవ్మెంట్ చేసినటువంటి స్వయంగా నరేంద్ర మోడీ గారే కదా ఆనాడు కమండల్ మూవ్మెంట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన టెక్నికల్ ఓబీసీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. బీజేపీ చెప్పే మాటలు విభజన రాజకీయాలు, ఎన్నికల కోసం వ్యూహాన్ని మార్చేస్తుంది బీజేపీ. ఎన్నికల కోసం వ్యూహాన్ని మార్చేస్తుంది.